79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భరతమాత విముక్తికై అసువులు బాసిన త్యాగధనులను స్మరించుకుంటూ వారి త్యాగాలు భరత జాతికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షిస్తూ ఏవి రమణారెడ్డి, చైర్మన్, శ్రీ సరస్వతి విద్యా సంస్థలు, ప్రకాశం జిల్లా. ఇప్పుడు అందరూ
మన కార్పొరేషన్ ఒంగోలు కార్పొరేషన్ ఆఫీసులో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేస్తున్న స్థానిక శాసనసభ్యులు సోదరులు రామచంద్ర గారికి అసలు భాషి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అందులో పూజ వాల్మీకి గారు అయితే ఒకటే స్వాతంత్రం మనకు కావాలి, మనం ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా ఉండాలని చూడాలని వాడు ఎన్నో కలలు వెళ్ళారు. వాడి ఆశయాలను మనం ఆచరణలో కూడా తీసుకొని వాడి అడుగుజాలలో కూడా నడిచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు రాబోయే 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం అనేది 2040 సంవత్సరంలో రాబోతుంది. ఆ 2040 సంవత్సరానికి ఎటువంటి అభివృద్ధి చూడాలనేది మనం అందరూ కూడా ఆశించాలని కోరుకుంటూ మీకందరికీ కూడా మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్పొరేషన్లో ఈరోజు ఫ్లాగ్ ఆవిష్కరణ కానీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు పవన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మేయర్ గారు సుజాత గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరూ కూడా మన కమిషనర్ గారు, డిఈలు, ఈఈలు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది 78 సంవత్సరాలు మనం ఇంత ఫ్రీగా ఇంత స్వేచ్ఛగా చేసుకుంటున్నామంటే ఎంతో త్యాగాలు చేసి కొంతమంది వాళ్ళు జైల్లో ఉండటం కానీ అదేవిధంగా స్వాతంత్రం కోసం పోరాడే టైంలో అనేక త్యాగాలు మన దేశం కోసం చేసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఏదైతే మన దేశం కోసం వాళ్ళంతా కూడా స్ఫూర్తితో ఆ రోజు చేశారో ఆ స్ఫూర్తితోటి మనం అందరం కూడా చేసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జరుగుతుంది. థ్యాంక్ యూ. మొదటిగా జ్ఞానపాన సంస్థ అధికారులకు అలాగే ముఖ్యంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ కార్పొరేటర్లకి అందరికీ కూడా మా సిబ్బందికి, నగర సిబ్బందికి అందరికీ మొట్టమొదటిసారిగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పెద్దలు చెప్పినట్లుగా మనకి స్వాతంత్రం రాకముందు దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాలలో భారతదేశం నలిగిపోతూ ఉంటే చివరికి మరి మన అహింసావాదంలో పూజ్య బాపూజీ గారి యొక్క నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి చివరికి ఎంతోమంది అసూలు పాసి చివరికి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. వారి అందరికీ నాయకులు, జాతీయ నాయకులక అంటే లాలా లజపతి గారు కానీ అలాగే మరి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, ఎంతోమంది మహానాయకులు అందరూ కూడా మరి దీని గురించి ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది. చివరికి మనకి ఈరోజు స్వాతంత్రం స్వేచ్ఛగా మరి అందరూ తిరగలుగుతున్నట్టు మాట్లాడగలుగుతున్నామని అంటే ఇది మనకు రాజ్యాంగం కల్పిస్తుంది. మన హక్కులు కూడా మనకు పరిపాలించుకునే హక్కు కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాయకులు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు అలాగే ప్రజలందరి యొక్క అభివృద్ధి కోసం మరి ఎంతగానో పాటుపడి వారి యొక్క నాయకుల యొక్క ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.